ఏజెన్సీని రద్దు చేయాలంటే వాళ్ళ పర్సన్స్ పెట్టుకొని వారికి వచ్చే కమిషన్ల కోసం వచ్చే రాబడి ఉంది కాబట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యమం ఎక్కడ పట్టించుకోలేదు. పొద్దున్న లేస్తే డ్రైవర్ పొద్దున్న లేవాలంటే ఆఫీసర్ ఇంటి ముందు ఖచ్చితంగా 5 గంటకు 6 గంటలకి డ్రైవర్ ఉండాలి. అక్కడ ఆ అధికారి వచ్చాడంటే ఇక్కడ అటెండర్ కలిగి ఉండాలి. వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగే అనుకుంటాడు. మొత్తం చాయ్ ఇవ్వాలన్నా మనం ఇస్తాం కదక్క, వాడికి ఏమైనా రాసి ఇవ్వాలని మనం ఇస్తాం కదక్క. ఒక టైప్ మిస్టేక్ అయిందనుకో మనమే చేసి ఇవ్వాలి, తిట్లు మనమే, పొగడు చూస్తే వాళ్ళవి. ఇంత చేస్తున్న పక్కన ఉన్నట్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఒక ఫ్యామిలీ మెంబర్లా చూడాలా, ఒక బానిస బతిగా చూస్తావా నువ్వు? అధికారులు వచ్చేటప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో చాలా హీనంగా చూస్తా ఉన్నారు. మాకు అవుట్ సోర్సింగ్ దళారీ వ్యవస్థ ఖచ్చితంగా రద్దు చేయాల్సిందని పట్టుబట్టి కూర్చుంటే ఏజెన్సీలన్నీ రద్దు చేసి ఒక గవర్నమెంట్ ఏజెన్సీ వచ్చేటట్టుగా మనం చేసుకున్నాం. అది చాలా సంతోషమైంది మాకైతే. ఎందుకంటే ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి అయ్యా నా పిఎఫ్ ఏదంటే ఒక 100 రూపాయలు ఇయ్యని అడిగే దాఖలు ఉన్నాయా లేదు ఇప్పుడు కూడా. కానీ నేరుగా ఆంధ్రప్రదేశ్లో నేరుగా గవర్నమెంట్నే మేము అడుగుతున్నాం, మా పిఎఫ్ ఎందుకు కట్టట్లేదని. ఒకటే ఏజెన్సీ గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ ఏజెన్సీ మొత్తం చేసి గవర్నమెంటే స్వచ్ఛంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ఏజెన్సీ నిర్మించి జీతభత్యాలు 1వ తేదీకి వచ్చినట్టు చేశాం. అయ్యా 1వ తేదీకి వచ్చేటకే కాదు, ఏ ఆప్కాస్ అనే వ్యవస్థ పెట్టిన తర్వాత కూడా శాలరీల డిలే ప్రయత్నించారు. అప్పుడు మళ్ళీ ప్రభుత్వంతో కొట్లాడాం. మా అవుట్ సోర్స్ ఉద్యోగుల శాలరీ వస్తే తప్ప మీ రెగ్యులర్ ఎంప్లాయీస్కి వచ్చే శాలరీ లేదని చెప్పాం. అది కూడా మనం చక్కగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ 3 లక్షలు ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని 90,000గా చూపిస్తున్నారు ఆప్కాస్లో, అంటే ఏజెన్సీలో. ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ ఆప్కాస్ అనే వ్యవస్థని అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. మళ్ళీ మనందరం కలుస్తున్న టైంకి ఏజెన్సీ రద్దు అయిపోయి మీ నవ్వులో మీ మొక్కలు చిరునవ్వు రావాలని మేము ఖచ్చితంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ ఎవరు.